నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. యెషయా గ్రంథం 45 అధ్యాయం 2వ వచనం. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, నీవు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి అనేక మార్గాల గుండా వెళ్ళి నిరాశ నిస్పృహతో ఉన్నావా? నీ ఉద్యోగ ప్రయత్నాల్లో కావచ్చు, నీ వ్యాపార ప్రయత్నాల్లో కావచ్చు, నీ వివాహ ప్రయత్నాల్లో కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి నీ మార్గం సరళము లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు అనుకున్నటువంటి పనులు జరగట్లేదని నిరాశ చెంది ఉన్నావా? అయితే నీ కోసమే ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ మార్గాన్ని గనుక ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించినట్లయితే ఆయన ముందుగా వెళ్ళి నీ మార్గాన్ని, నీ ప్రయత్నాన్ని సరళం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీకున్నటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సరళం చేసి నీకు ఒక చక్కనైనటువంటి మార్గాన్ని స్థిరపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయనే నిజమైనటువంటి దేవుడని నీవు తెలుసుకున్నట్లయితే నీ మార్గాన్ని సరళం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఎవరైతే తండ్రి వాళ్ళు అనుకున్నటువంటి పనులు జరగట్లేదని, వాళ్ళ మార్గంలో తండ్రి సరళంగా లేకుండా వంకర టింకరైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నారు, వాళ్ళ మార్గాలన్నింటినీ తండ్రి సరళం చేసి చక్కనటువంటి మార్గంలో నడుచుటకు కృప చూపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటాం ప్రభా. ఈ దినాన ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి కొరకై, పనులు చేస్తున్నటువంటి వారి కొరకై ప్రార్థిస్తుండగా మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.